ఓకే, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, ప్రజలందరికీ, అలాగే ఆదివాసీ ఉద్దు బిడ్డలందరికీ, అలాగే ఆదివాసీ స్వచ్ఛంద సేవలో పనిచేస్తున్నటువంటి 1,70,000 మంది ఆదివాసీ సోదరులందరికీ కూడా నా తరపున, ఇక్కడ పనిచేసినటువంటి లీడర్ల తరపున, ఆదివాసీ ట్రస్ట్ తరపున మీ అందరికీ కూడా, ఎక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా, ప్రతి పౌరుడు కూడా ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మీ అందరికీ కూడా చేతులు జోడించి, శిరస్సు వంచి మీ అందరికీ పాదయాత్ర చేస్తున్నాం. ఎందుకంటే ఈ వేదిక చాలా సంపూర్ణమైన వేదిక. ఈ వేదిక నిజంగా ఈరోజు ఇంత వందలాది మందితో ఈ వేదిక నిజంగా కొట్టి పడేసినట్లు మన ఆదివాసులందరినీ ఒకే తాటిలో తీసుకువచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం సగర్వంగా అందరూ కూడా మనం ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం అంటే నిజంగా ఈ రోజు ఆ రోజు మహనీయులు ఒక త్యాగపడండి. మనం అందరూ కూడా భారతదేశంలో ప్రతి సభ్యుని కూడా ఈ రోజు కులానికి, మతానికి, వర్గానికి తేడా లేకుండా ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు ఓ పండుగ విధంగా జరుపుకుని గొప్ప సువార్త అవకాశం లెక్కించినటువంటి ఆ విప్లవ యువకులు, మహనీయులు ఈ రోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకునే దినం. కాబట్టి ఆ మహనీయుల కోసం ఒక్కసారి మనం అందరూ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆ రోజు నిజంగా ఆ మహాత్మా గాంధీ, డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ, అలాగే మన అంబేద్కర్, అలాగే ఎంతో మంది ఆజాద్ భగత్ సింగ్, ఎంతో మంది నాయకులు, మనకి విప్లవ యోధులు నిజంగా ఆ రోజు పోరాటం చేసినటువంటి దినం ఈ రోజు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆ రోజు మనం చరిత్ర తెలుసుకోవాల్సిన దినం కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి సభ్యుడు కూడా, భారతదేశంలో ప్రతి సభ్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ రోజు చరిత్ర ఒకసారి మనం వెనక్కి తీసుకోకపోతే నిజంగా ఆ రోజు మన భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. ఎందుకంటే ఆ రోజు చైనా గానీ, పాకిస్తాన్ గానీ, ఆఫ్ఘనిస్తాన్ గానీ, భారతదేశం గానీ దాదాపు 4-5 దేశాలు ఒకే దేశంగా ఉండేది భారతదేశం. ఆ దేశం నుండి ఎన్నో దేశాలు విడిపోయే పరిస్థితి చూసాం. ఆ దేశం నిజంగా ఆ రోజు ఈ భారతదేశానికి ఎంతో మంది ప్రాచుర్యం, ఎంతో మంది మిగతా దేశాలు, ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, ఎన్నో దేశాల వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కానీ, ఆంగ్లేయులు కానీ, డచ్ వాళ్ళు కానీ ఎంతో మంది వచ్చి, పోర్చుగీస్ వాళ్ళు కానీ వచ్చి మన దేశాన్ని పాలించి మన దేశం ఒక సంపదని దోచుకునే పరిస్థితి మనం చూసాం. అందరూ కూడా ఆ చరిత్ర ఒకసారి చూస్తే అందరు చేసినా కూడా మన ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు నిజంగా పూర్తిగా దేశాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించడమే కాకుండా మన దేశాన్ని పూర్తిగా మన ఆస్తుల్ని ధ్వంసం చేసేయడమే కాకుండా, మన ఆస్తుల్ని పట్టుకుపోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని పూర్తిగా హింసించే పరిస్థితి చూస్తూ, అది అందరికీ హింసించడం ఒక పక్కన పెడితే మన ప్రత్యేకమైనటువంటి నిజంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనారిటీ పీపుల్ సంబంధించినటువంటి ఆదివాసులకు నిజంగా అట్టాలు పడిపోయినటువంటి కోళ్లలో నివసించే ఆకుల జాతిని పూర్తిగా మనం హింసించే పరిస్థితి మనం చూసాం. మన ప్రాంతాల్లోనే చింతపల్లి కానీ, కేడీపేట కానీ, ఇష్టమైనవి కానీ మన ప్రాంతాల్లో చూసినట్లయితే నిజంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎన్నో విధాలుగా మనందరికీ హింసించే పరిస్థితి మనం చరిత్ర కాదు. మా అంటే ఒక 70-80 సంవత్సరాలంటే చాలా తక్కువ రోజులే అన్ని మనం పూర్వీకులు ఎంతమంది బతుకున్నారని చెప్తారు ఈ చరిత్ర కూడా. అలాంటి చరిత్ర ఒకసారి నిజంగా వెనుకపోయినప్పుడు ఎంత బాధాకరమైన విషయం అంటే భారతదేశానికి పక్కన పెడితే నిజంగా ఆదివాసులకి హింసకాండ బలి చేసే పరిస్థితి. అందుకబట్టి ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాధాకరమైన విషయం. అందుకబట్టి మనమంతా కూడా ఈ రోజు నిజంగా సువర్ణ అవకాశంగా లిఖించినటువంటి ఈ ఆగస్టు 15 భారతదేశానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, మనం భారతీయులుగా మనమందరం గుర్తించబడిన తర్వాత మనమంతా కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి నిజంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యం కానీ, ఇండియన్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం కానీ ఈ రోజంతా కూడా మన భారతీయులు సంపూర్ణంగా నడిపించుకునే దినంగా మనం భావిస్తాం. ఈ ఒక నిజంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పీపుల్ సంబంధించినటువంటి ఈ రాజ్యాన్ని ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఈ రోజు పాలించే ఒక అధికారం పొందుతున్నారంటే మన నిమ్న జాతులకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం రచించినటువంటి నిమ్న జాతులు. అది గుర్తుపెట్టుకోవాలి మనమందరూ కూడా. అటువంటి మహానీయులు మన చాలా మంది ఉన్నారు. దాంట్లో భాగంగా నిజంగా ఈ రోజు గొప్ప నాయకుల కోసం మనం మాట్లాడుతున్నాం. మనకి ఎందుకంటే చరిత్ర అంతవరకే తెలుసు, కానీ దాన్ని వెళ్ళకపోతే నిజంగా ఆ రోజు అల్లూరి సీతారామరాజు కోసం మన ప్రాంతాల్లో చేసినటువంటి గొప్ప విప్లవ యోధుల కోసం కూడా ఒకసారి తెలుసుకొని దానికి నాయకత్వం చేసినటువంటి ఆ లీడర్లు ఎవరు అంటే మన ఆదివాసులు. స్వతంత్రానికి ఎంతైతే ప్రతి అగ్రవర్ణ కులాలు ఎంతైతే పోరాడారో ఆనకన్నా
200 రెట్లు ఎక్కువ పోరాడి మన ప్రాణత్యాగం చేసినటువంటి మన ఆదివాసీ మధ్య బిడ్డల కోసం ఈరోజు చరిత్ర ఏదో చెప్పుకున్నామంటే, కానీ ఈ రోజు మనమందరం కూడా ఆ చరిత్ర ఆ వ్యక్తుల విషయం స్థితి మనకు తేవాలి. అందుకబట్టి ఆ రోజు ఈ రోజైనా ఆ రోజైనా మన ఎప్పటికీ పోరాట యుద్ధులే. ఎందుకంటే ఆ వ్యక్తుల కోసం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా ఇక్కడ మనం చూస్తే అలవర్తో పాటు పోరాటం చేసినటువంటి మహానీయుల కోసం, మన విప్లవాల కోసం, ఆదివాసీ నాయకుల కోసం మనం ఒకసారి స్మరించుకోవాలి మనం కంపల్సరీ కూడా. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఢిల్లీలో పోయినా కూడా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రులు కూడా ఎక్కడ కూడా ఆదివాసీ పేర్లు ఎవరెత్తారు. కానీ మనం కంపల్సరీ మన నాయకుల కోసం మనం సకాలంగా చెప్పేది మనకు ఉంది కాబట్టి మనం చెప్పాలి మనందరూ కూడా. అందుకబట్టి మనకు నిజంగా అలవసాయి సహచరంగా పోరాటం చేసినటువంటి గాం గంటంద్ర, గాం మంజుల, అలాగే మర్రి కామయ్య, కొమ్మలం భీము గారి, ఉషా ముండా గారి, ఎండుపడాలు గారి ఎంతో మంది విప్లవ యోధులు మన వాళ్ళు ఆదివాసులు కూడా ఉన్నారు. కానీ మనకు అదంతా కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే మనం బలహీన వర్గాలు మైనారిటీ పీపుల్స్ కాబట్టి మన చరిత్ర అనేది ఎక్కడ కూడా రాయలేదు. అందుకని ఈ రోజు మనమందరూ కూడా మన చైతన్యవంతులుగా మారి మనమందరూ కూడా నిజంగా చట్టాల మీద, శాసనాల మీద అవగాహన కలిగి మనమందరూ కూడా మన ఒక నాయకుడికి చరిత్ర చూపించే పరిస్థితి మనం తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆగస్టు 15 రోజున మనమందరూ గుర్తు చేసుకోవాలి వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా నిజంగా ఈ రోజందరూ కూడా నిజంగా ఇందుగా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనము ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ లేకపోతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలంటే కొత్త గొప్ప చేసుకునేది ఎవరు అంటే ఉద్యోగ సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదనుకుంటే స్కూల్స్ లో పిల్లలు కానీ చేసుకునే పరిస్థితి. ఒక సామాన్యుడికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సామాన్యుడికి ఒక ఏకతాటి మీద లేదు. కాబట్టి ఆగస్టు 15 ఒక ఏంటి గొప్పతనం కానీ, జనవరి 26 గొప్పతనం కానీ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గొప్పతనం కానీ, మహానీయుల ఒక వర్ధంతి కానీ, జయంతులు కానీ ఆ గొప్పతనం మనకు తెలిసే దినం లేదు. ఎందుకంటే మనమంతా కూడా ఒక ఏకతాటి మీద లేదు. కానీ ఈ రోజు నిజంగా ఆ భగవంతుడు ఆ ప్రభు ఇచ్చినటువంటి సెలవు మనందరికీ కూడా అది నేను తెచ్చింది కాదు, మనమందరి సెలవుతోని ఈ రోజు ఒక ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు 200 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థ నడుపుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మనమందరూ కూడా గొప్ప లెక్కించదగినటువంటి ఆదివాసీ ట్రస్ట్ దాదాపు 1,70,000 పై చిరుకున్నటువంటి ఈ సంస్థ. దాంతో పాటు చింతపల్లి ఏదైతే మహానీయుడు విప్లవ యోధుడు అల్లూరి పాలించినటువంటి ఈ నేల, ఇదే నేలలో మనమందరూ కూడా ఈ రోజు ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి అంచెలంచెలుగా ఎలిగి దాదాపు 9 మండలాల్లో, ఈ 9 మండలాల్లో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశా రాష్ట్రంలో కూడా మన ఒక వ్యవస్థ నెలకొల్పి అక్కడ కూడా ఆదివాసీ బిడ్డలు కూడా లబ్ధి పొందే పరిస్థితి తీసుకొచ్చే మనమందరూ కూడా. అందుకబట్టి ఈ రోజు మనం ఒక ఆదివాసీ సంస్థ కోసం సాధారణంగా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం సంపూర్ణంగా ప్రజలకి, ఆదివాసీ బిడ్డలకి చెప్పే రోజు మనమందరికీ ముందుకు పోయే పరిస్థితి ప్రతి సభ్యులు చేయాలి. ఎందుకంటే మనం ఆదివాసీ నిజంగా స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయినా కూడా మన ఎక్కడ కూడా నిజంగా ఆదివాసీ వ్యక్తికి స్వతంత్రం వచ్చింది అంటే సంపూర్ణమైన స్వతంత్రం లేదు. ఎందుకంటే పూర్తిగా బడుగు బలహీన వర్గాల్లో ఇంటీరియర్ ప్రాంతాలకు పోతే, మారుమూల గిరిజన ప్రాంతాలకు పోతే నిరక్షరాస్తులు అందరూ అలాగే ఉన్నారు, చదువులేనటువంటి చాలా మంది ఉన్నారు. అందుకబట్టి మనకు సంపూర్ణమైన స్వతంత్రం రాలేదని కూడా నేను భావిస్తాను. కారణం మనం పూర్తిగా మనకున్నటువంటి చట్టాలు ఏదైతే 1/7 యాక్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మనం, 5th షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ప్రత్యేకమైన చట్టాలు కానీ, హక్కులు కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు కానీ ఏ ఒక్క సభ్యుడి కూడా తెలిసే పరిస్థితి లేదు. అందుకబట్టి మనకు స్వతంత్రం పూర్తిగా రాలేదు. ఎందుకంటే రావాలి అనుకుంటే మనమంతా ఏకమై మనం చైతన్యం పొంది మన రాజ్యాంగం మీద, శాసనాల మీద, చట్టాల మీద నేర్చుకునే దిశ ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా నిరక్షరాస్తుల్ని అక్షరాస్తులుగా మార్చినప్పుడు మాత్రమే మన ఆదివాసుల స్వతంత్రం పూర్తిగా వచ్చే పరిస్థితి కలుగుతాయి. అందుకని ఆదివాసీ సోదరి మల్లారా మనమందరూ కూడా ఏకతాటి ఉండి మనమందరూ కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ రోజు నిజంగా ఒక ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ మనం నెలకొల్పి మనమందరూ కూడా కలిసి ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రతి సభ్యుడు చేయాల్సిందిగా మనం చేస్తూ ఈ ఆదివాసీ ట్రస్ట్ లో ఏ పనులు చేస్తున్నాం అనేది మీకు ఒక్కసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం చెప్పుకోవాల్సిన వాక్యం మనకు ఉంది. కాబట్టి అవి ఏం చేస్తారంటే మనం పూర్తిగా ఆదివాసీ ట్రస్ట్ అనేది పూర్తిగా 5th షెడ్యూల్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు మన భారతదేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది పూర్తిగా మన గ్రామాల యొక్క అభివృద్ధి కోసం, మన గ్రామాల యొక్క సంక్షేమం కోసం, మన గ్రామాల యొక్క ఆర్థికం కోసం, సామాజికం కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పరిస్థితి మనమందరూ కూడా తీసుకుని పోవాలని ఈ యొక్క ట్రస్ట్ కూడా ప్రాముఖ్యత. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి, రోడ్డు కానీ, కరెంట్ కానీ, మంచినీళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే పరిస్థితి కావాలి మనమంతా కూడా. దానిలో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు నేరుగా అందే పరిస్థితి కావాలి. అంటే మనమంతా కూడా చైతన్యవంతులు అయినప్పుడు మాత్రమే దాన్ని అందే పరిస్థితి ఉంటుంది. అందుకబట్టి ప్రతి సోదరుడు కూడా ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ ని
అంచెలంచెలుగా కలిగే పరిస్థితి మీ అందరూ కూడా ప్రతి భుజ స్కంధాల మీద అందరూ వేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకో 1000 సంవత్సరాలు పోయినా కూడా ఆదివాసీ జీవన విధానం కానీ ఆదివాసీ యొక్క మనుగడ కానీ ఎప్పుడు పోదు. అందుకబట్టి ఈ రోజు మనం ఏదైతే జనరేషన్ మనం ఈ రోజు మనం కష్టపడితే వాళ్ళు మనుగడ కూడా మన ఆదివాసీ మనుగడ కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్యవస్థ పూర్తిగా ఏ విధంగా పనిచేస్తున్నామంటే గ్రామాల అభివృద్ధి ఏదైతే నిరక్షరాస్యులు ఉన్నటువంటి మన ఆదివాసులు ఉన్నారో వాళ్ళకందరికీ అక్షరాస్యులుగా మార్చే విధంగా పూర్తిగా ఫస్ట్ ఏమైనా తీసుకుంది అంటే పూర్తిగా నైట్ స్కూల్స్ రాత్రి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ముస్లిం వాళ్ళు ఏవైతే చదువుకోవడం ఉంటారో వాళ్ళందరికీ చదువుకునే అవకాశం చదివే అవకాశం కలిగించాము రాత్రి పడవు. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ మాదిరిగా ఉంటుంది అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా మన గ్రామాల అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి పడాలి, మన ప్రజల అభివృద్ధి చెందాలని ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను. దాంట్లో భాగంగా సొసైటీ తీసుకొచ్చాం. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు మనం పండించిన పంట గిట్టుబడి ధర రావాలి అనుకున్నప్పుడు ఒక రైతు వాడు నిజంగా వాడు సంవత్సర కాలం పండించిన పంట నిజంగా వాడి కాలం ఆనందం చూడాలనుకున్నప్పుడు సమృద్ధి అయినటువంటి నిజమైనటువంటి లబ్ధి చేకూర్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంతోషంగా ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితి దళాల వ్యవస్థ ఏ విధంగా మోసం చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. ఆ దళ వ్యవస్థ రంగు పెరగడం కోసం, ఆ దళ వ్యవస్థని అంతమయ్యే పరిస్థితి చూడడం కోసం మన ఆదివాసీ బిడ్డల వ్యక్తి ఎవరైతే మనం పొలం ఏదైతే దున్నేవాడు పొలం అడగంటామో దున్నేది మనమే, పొలం మనమే, పండించేది మనమే, పండించినటువంటి పంట మనమే, పండించిన పంటని గిట్టుబడి వచ్చే విధంగా మనమే లబ్ధి పొందేది మనమే ఉండాలి, మనమే సాధించుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఈ రోజు నిజంగా సొసైటీ ఏదైతే తీసుకొచ్చామో జిల్లా కలెక్టర్ ద్వారా ఐటీడీ ద్వారా సొసైటీ తీసుకొచ్చి పూర్తిగా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఈరోజు వ్యవసాయదారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నిజంగా సంపూర్ణమైనటువంటి ఆ వ్యవస్థను మేమందరూ ముందు తీసుకుపోయే పరిస్థితి ఇవ్వాలి. దానికి ఏ మాదిరిగా తీసుకొచ్చారంటే మీరు ఏదైతే పండించిన పంట మార్కెట్ రేట్ ఏదైతే గిట్టుబడి ధర ఉంటుందో ఆ విధంగా తీసుకొని వస్తూ గిట్టుబడి ధర 100% ఇచ్చుకుంటూ దానికి బోనస్ కింద ఇచ్చుకుంటూ బోనస్ తో పాటు ఈ ఒక్క ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు 3 ఫోటోలు ఇస్తూ అది పూర్తిగా మన డేటాని దానిలో సిస్టమ్ లో అప్లోడ్ చేసుకుంటే మీకు పూర్తిగా మీ ఒక పట్ట జిరాక్స్ కానీ ఆరోగ్య పట్ట అయినా కూడా లేదంటే రెవెన్యూ పట్టించిన పట్టకపోయినా కూడా మీరు పూర్తిగా దానిలో సమృద్ధిగా బయటలో ఫిలప్ చేసుకున్నట్లయితే మీరు పంట ఇక్కడ ఇచ్చుకుంటే మీరు ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ కూడా ప్రకటించండి. దీనిలో రైతులందరికీ కూడా నిజంగా ఒక దళారి ఏం చేస్తారంటే మనకి పూర్తిగా దళారి ఏం చేసే పరిస్థితి అంటే మనం పండించిన పంట వాళ్ళ లాభసాటి కొనుక్కోవడం తప్ప మనకి ఏం జరిగినా చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు ఆదివాసీ బిడ్డలకి అన్యాయం జరగకూడదు, రైతు బిడ్డలకు అన్యాయం జరగకూడదని పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రకటించాను. ఆ ఇన్సూరెన్స్ ఏ మాదిరిగా ఉంటుంది అంటే రైతులు ఎవరైతే ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉంటుందో ఆ రైతు నిజంగా వారి పంట కాలే ఒక తోట కాలిపోయినా ఆ తోటకి ఏమైనా తుఫాను వచ్చి చెట్టు పడిపోయే పరిస్థితి వచ్చినా ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రకటించారు. దాంతో పాటు అందులో ఉన్నటువంటి కేంద్రీయ ఎవరైనా ఆ సభ్యుడు చనిపోయినా కూడా ఆ వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ ప్రకటించారు. అన్ని విధాలుగా ఏ విధంగా కూడా ఆదివాసీ బిడ్డల వ్యక్తి రైతు సోదరులు ఎవరు కూడా మోసపోకూడదు, వారు పండించిన పంట వారు తింటూ వారికి అన్యాయం జరిగితే కూడా ఇన్సూరెన్స్ ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని మనమందరూ కూడా ఏకతాటి మీద ప్రతి సభ్యుడు నాది అని కందల మీద తీసుకుని ఈ యొక్క వ్యవస్థను ముందు నడిపించారు మనమందరూ కూడా. దాంట్లో భాగంగా మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా నిజంగా మనం హాస్పిటల్ పోయినట్లయితే మనకి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అలా కాకూడదు. నా ఆదివాసీ బిడ్డ భగవంతుడు జన్మ ఇచ్చిన తర్వాత అర్ధలగ్నంగా చనిపోయే పరిస్థితి కాకూడదు అని పూర్తిగా 3 హాస్పిటల్స్ తీసుకొచ్చి మీకు ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా ఉచిత వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాను. ఎందుకంటే అది నిజంగా ఈ రోజు నేను మీకు తెలుసు ఎంతో మందికి 1,50,000 కుటుంబాలకి జీవనోపాధి పొందే పరిస్థితి తీసుకొచ్చిన దాని మీద సాధిస్తున్న కాదు. కానీ నిజంగా ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా ఎంతో మంది ఆపరేషన్ చేసే పరిస్థితి చూసుకొచ్చాం. మీరు అందరికీ తెలిసిన విషయాన్ని కూడా. అందుకబట్టి మీలో ఎవరికి ఎన్ని ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయినా కూడా కంటి ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయినా కూడా ఈ ట్రస్ట్ ఆశ్రయించండి. ప్రతి వ్యక్తికి కూడా ఉచిత వైద్యం చేసే పరిస్థితి తీసుకొచ్చాను. అందుకబట్టి ఇంతకన్నా ఆ భగవంతుడు మన ఆదివాసులకు అందరికీ కూడా ఈ సువర్ణ అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయం. కాబట్టి నిజంగా మీలో ఏ ఆపరేషన్ అయినా కూడా ఈ ఒక ఆదివాసీ ట్రస్ట్ ఆశ్రయించండి. మీరందరూ కూడా రూపాయి ఖర్చు లేకుండా మీకు ఫుడ్ బెడ్ అన్ని కూడా ఫ్రీగా కల్పించే పరిస్థితి తీసుకొచ్చాను. రానున్న రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఏం చెప్తున్నారు, ప్రతి గ్రామంలో కూడా మీ గ్రామాల్లో కూడా నిజంగా మెడికల్ క్యాంపులు ప్రకటిస్తున్నారు. ఆ మెడికల్ క్యాంపులు ప్రకటించడమే కాకుండా ఆ ఒకరోజు ఉండే మెడికల్ కాకుండా సుదీర్ఘ కాలంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే మీకు వాలంటీర్ వ్యవస్థ నియమించుకోండి. వాలంటీర్ వ్యవస్థ నియమించుకుంటే ఆ వాలంటీర్కి ప్రధాన చికిత్స కిట్ ఉంటుంది. టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్లు కానీ
ఐడిని కానీ ఏ జబ్బు జరిగినా ఏమైనా కూడా టాబ్లెట్స్ ఇచ్చే పరిస్థితి చాలా గ్రామాలకు పోయినప్పుడు ఉండదు. అందుకబట్టి ఇప్పుడు మన ఆదివాసీ ట్రస్ట్ తరఫున ప్రతి వాలంటీర్ పెట్టుకోవాలి. ప్రతి గ్రామానికి కూడా మనం ఒక మెడికల్ కిట్ ఉంటుంది. ఆ కిట్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. చేసుకునే వాళ్ళందరూ కూడా ఓకేనా? దాంట్లో భాగంగా అన్ని రంగాల్లో ముందు తీసుకునే పరిస్థితి చేస్తారు. మనమంతా కూడా ఆదివాసీ ఇలా కాకూడదు. ఆదివాసీ అంటే చైతన్యవంతులు కావాలి. దాంతో ఒక గొంతెత్తి మాట్లాడే పరిస్థితి కావాలి. ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి వీళ్ళలో మాట్లాడినటువంటి సభ్యులే కాకుండా మనం అందరూ మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా ఆ రోజు స్వతంత్రం మనకు వస్తాయి తప్ప అప్పుడు దాకా మనం కాదట్టే. అంతే కాదండి. అందుకబట్టి ఆదివాసీ సోదరి సోదరి వాళ్ళారా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. నిజంగా మనం రాజకీయ నాయకులు కాదు, మనమంతా కూడా సేవకులు. మనమందరం కూడా సేవకులు కాబట్టి నేను సేవ చేసే మీకున్నాను. నేను బ్రతుకున్నానే కాకుండా నేను చెల్లిపోయి కూడా భావి తరాలకు ఉండాలని ప్రతి మండలంలో కూడా ఓన్ బిల్డింగ్ తీసుకొస్తున్నారు. ఓన్ బిల్డింగ్ తీసుకురావడమే కాకుండా ఆ ఓన్ బిల్డింగ్ లో ఆ ప్రాంతాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళే పరిపాలించుకునే పరిస్థితి కావాలి. ఎందుకంటే మనం ఎవరో వస్తారో ఎవరో చేస్తారంటే ఎవరు చేయరు. మనమే చేసుకోవాలి. మనం కూడా సమర్థవంతమైన లీడర్స్, సమర్థవంతమైన నాయకులే. మనం ఎవరికి తక్కువ కాదు. అక్కడ కులాలైతే గొప్పవా, మనం తక్కువ. మన ఆదిమ జాతి అంటే ఎందుకు తక్కువ? మనం అందరూ కూడా ఎవరికి మనం తక్కువ కాదు. రోజు మనం కూడా చైతన్యవంతులే. కానీ మనమందరం కూడా స్వార్థపరితంగా పోకూడదు. ముందుకి ప్రజలకు సేవ చేసి దృష్టిలో పోవాలి. అప్పుడు మాత్రమే మనం గొప్పగా పోతాం. అందుకబట్టి అందరూ కూడా మనమంతా కూడా ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది మీకోసం వేళగా ప్రతి సమస్య మీద ముందుంటాయి. ఏ విషయానికైనా కూడా ముందు వచ్చి ఇక్కడ మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. మీరు ఎవరి దగ్గర పోవాల్సిన పరిస్థితి కూడా కాదు. ఆదివాసీ ట్రస్ట్ ప్రతి మండలంలో ఉన్నాయి కాబట్టి ప్రతి మండల పరిధిలో పోయి ఎక్కడ పోయినా కూడా న్యాయం జరిగే పరిస్థితిలో పోతాం. ఇదంతా కూడా నా ఒక్కరితో సాధ్యం కాదు. మనమందరూ కూడా ఏకతాటి మీద ఒకే సంక్షేమంలో ఉండి ముందుకు పోయే పరిస్థితి మనకు కావాలి. అందుకబట్టి నిజంగా ఈ రోజు నేను గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఒక సామాన్యుడికి నిజంగా ఆగస్టు 15 జనవరి 9 తీసుకున్న ప్రభుత్వాలు ప్రకటించిన పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ జరుపుకున్నామంటే సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి. కానీ ఈ రోజు నిజంగా మీ అందరికీ సాధ్యమయ్యే ఒక దినం ఉంది. అందుకబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా తెలియదు మనకి. జనవరి 26 తెలియదు, ఆగస్టు 15 కూడా తెలిసినా కూడా అది ఏ మాదిరిగా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కానీ ఈ రోజు అందరి సభ్యులకి తెలిసే పరిస్థితి వేదిక తీసుకొచ్చాం. ఇది అంచెలంచెలుగా రోజు దినదినాలు పెరుగుతాయి. మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ వచ్చే ఎదురికి నిజంగా మీరందరూ కోఆపరేట్ చేస్తే ప్రతి గ్రామంలో కూడా నైట్ స్కూల్ సభ్యులు మాదిరిగా పెట్టాము. అదే మాదిరిగా ప్రతి మండలంలో కూడా ఆదివాసీ ట్రస్ట్ స్కూల్ పెడదాం. స్కూల్ తర్వాత అయిపోయిన తర్వాత నిజంగా హాస్పిటల్స్ పెడదాం. ఇవన్నీ కూడా మనం అందరూ చేసే పరిస్థితికి కాలం సహకారం కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు చేయాల్సింది మీరుండి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే, మీరు ముందుకు వచ్చి ప్రజాసేవ చేసే దృక్పథంలో పోవాలి. స్కూల్స్ లో కానీ, కాలేజీల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ ప్రతి గ్రామంలోనూ కూడా రాబోయే దినంతా కూడా మనం పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం చేయాల్సింది మనం చేద్దాం. మనం చేయాలంటే జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు, మండల స్థాయి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ పోయి మన యొక్క సమస్యలు నెరవేర్చి వాళ్ళకి అభివృద్ధి పనులు పరిపించే పరిస్థితి చేద్దాం. అందుకబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. దాంట్లో భాగంగా మన గ్రామ స్థాయిలో పోవడమే కాకుండా నిజంగా మన ప్రతి విషయంలో కూడా నిజంగా మెడికల్ క్యాంపులు కానీ లేదా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్ని రంగాల్లో కూడా ముందు పోయే పరిస్థితి చేద్దాం. మనం అందరూ కూడా జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీని చెప్తే నాలు లెక్కపడతారు మనమందరూ కూడా. ఎందుకంటే ఆదివాసీ పేరు చెప్పి మనం బతుకుతున్నాం. ఆదివాసీ అడుగులు మనం పుట్టాం. ఆదివాసీ ఒక జీవన విధానాన్ని బతుకుతున్నాం. వాళ్ళ ఒక అన్ని గాలైనా నీరు అయినా లేకపోతే పీల్చే ప్రతిది కూడా మనం ఆదివాసీ పేరు చెప్పి బతుకుతున్నాం. అందుకబట్టి ఆదివాసీ పేరు చెప్తే నాలుగు లెక్కపడతాయి ప్రతి సభ్యుడి కూడా. ఎందుకంటే మనం ఎవరికి తక్కువ కాదు. ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు కావాల్సిందంతా కూడా మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రతి హక్కుల మీద, చట్టాల మీద ప్రతి సభ్యుడికి తెలిసి ఉండాలి. మనకందరికీ తెలిసే దినం ప్రతి ఆదివాసీ ట్రస్ట్ చేస్తుంది. మీరందరూ వచ్చి పూర్తిగా ఆదివాసీ ట్రస్ట్ ఒక విధి విధానాలతో పాటు మనకు భారతదేశంలో ఇచ్చినటువంటి నిజంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు చట్టాలన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం, ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎండ విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా టెండుకోపోయిన తర్వాత మనమందరం కూడా మీకు అందరూ కూడా మంచి విషయాలు చెప్తూ అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఇద్దరికి చేసి మిగతా వాళ్ళకి అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. దాంతో భాగంగా మనకి భోజనాలు మన లీడర్లో కొత్త గొప్ప అరేంజ్ చేశారు. పులిహారంగా మనం చేస్తూ రెండో విషయం నిజంగా మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సుగర్వంగా. ఎందుకంటే మన ఏజెంట్లో
ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది సంఘాలు ఉన్నాయి. కానీ నిజంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి మండలంలో జరిపి సాంఘిక ర్యాలీ చేసి మన ఆదివాసీ దినోత్సవాన్ని సాటి చెప్పే ఒక ఆదివాసీ ట్రస్ట్ అయింది. చాలా గొప్ప విషయం ఆ విషయాన్ని. అందుకబట్టి నిజంగా ఆ రోజు నిజంగా పెద్దలు మహనీయులు మన తండ్రులు అందరూ కూడా ముందుకు వచ్చి నిజంగా ఆ రోజు పూర్వీకులు ఏ మాదిరిగా ఉన్నారో అదే మాదిరిగా ఈ రోజు నిజంగా వేసలతో ఆ రోజు చేసినటువంటి ఆ ఒక్క సభ్యుల్ని ఆ ఒక్క పెద్దల్ని నిజంగా వాళ్ళందరికీ కూడా ఆదివాసీ ట్రస్ట్ ఎప్పటికీ మీకు వినపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే నిన్న కూడా గేమ్స్ అనేది నిన్న కూడా నిజంగా స్త్రీలు కూడా పురుషులు కూడా నిన్న కూడా సభ్యులందరూ కూడా గేమ్స్ ప్రకటించి ఆడడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అందుకని ప్రతి విషయంలో కూడా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప గొప్ప విషయాలు చెప్పాల్సింది ఉన్నా కూడా మన టైం ఆసనం అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఈ యొక్క సమయం ఏదైతే ఉందో దాన్ని ముందు నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరేనండి.